ఆ మేడం మన ఆయిల్ తోటి బస్సు వేసుకొని బాగుందా లేదా చెప్పగలుగుతా లేదా? మనం చేయాల్సిన రియల్ పనికి అర్థమైందా? నేను చెప్తున్న అర్థమైందా కాదు? ఒక మొబైల్ అమ్మాలంటే దాని బ్యాటరీ బ్యాకప్, దాని ఫీచర్స్, కెమెరా ఫీచర్స్, కంపెనీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నీకు అంటగట్టాలి. అవునా? అది మార్కెటింగ్. ప్రొడక్ట్ గురించి చెప్పి అమ్మటాన్ని మార్కెటింగ్ అంటారు. ప్రొడక్ట్ వాడి అనుభవాన్ని చెప్పి అమ్మటాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అందుకే అనుభవంతో జరిగే బిజినెస్ కాబట్టి ఆయమ్మ కూడా 5 లక్షలు తీసుకుంటుంది. ఈ దమాక్ పాడగా నీ లోపలికేమో పోయి పాడట్లేదు. నేను బాగా బాధపడే ఒక పాయింట్ చెప్పనా? ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లో వెస్టీజ్ ఉంది. ఎన్ని? 8 దేశాల్లో రకరకాల జనాలు ఉంటారు. అవునా? ఆయమ్మ కాడికి వెళ్ళి, అంగన్వాడీ టీచర్ కాడికి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్ దాకా ఒప్పించగలిగింది వెస్టీజ్. మా ఇంటి పక్కన ఇంకటి కాడ ఒప్పుకుంటాడు. నా దరిద్రం ఏంటంటే ఆడ ఒప్పుకుంటలేదు, నేను కూడా బంద్ చేస్తున్నా. మా దోస్తుగాడు పేకన్నాడు సార్. ఇది నీ దోస్తుగాడు నువ్వు పెళ్లి చేసుకున్నా పేకనే అంటాడు. సార్ నీ తోడబుట్టినోని కూడా నీకు ₹1,00,000 రావడం ఇష్టం ఉండదు మచ్చా. అది అర్థం చేసుకో నువ్వు. ఫస్ట్ ఈ ఆట నీది. మొదలు పెట్టాల్సింది నువ్వు, ఆడాల్సింది కూడా మిగతా సపోర్ట్ కొడతారు. నువ్వు గెలిస్తే ఓడిపోతే తిడతారు గంటే. అలా పాత్ర గంట వరకే, ఆట మాత్రం నీదే. అవునా కాదా? ఇప్పుడు సింపుల్ గా చెప్పండి, వెస్టీజ్ బిజినెస్ బాగుందా లేదా? ఏం చేయమన్నారు నిన్ను? సబ్బు కొనుక్కో, ఫస్ట్ పేస్ట్ కొనుక్కో, వాడు బాగలేదా రిటర్న్ లేదు. ఒకవేళ